స్టార్ట్ చేస్తానండి. అందరికీ శుభోదయం అండి. అలంకార శాస్త్రం చెప్పుకుంటున్నాం, 5th యూనిట్. అందులో ఇవాల్టి అలంకారము అధికం అనే అలంకారం గురించి చూద్దాము. దీని గురించి మన పేజీ నెంబర్ వచ్చి 373లో ఉన్నది. ఒకసారి అందరు కూడా చూడొచ్చు. పేజీ నెంబర్ 373. పేజ్ నెంబర్ 373లో సూత్రం వచ్చి డైరెక్ట్గా సూత్రమే ఇచ్చారండి ఇక్కడ. దాన్ని బట్టి తర్వాత వివరణ ఉన్నది, అది కూడా డిస్కస్ చేద్దాము. ఆశ్రయాశ్రయినోహో అనానురూప్యం అధికం అంటే ఆశ్రయము ఆశ్రయి ఈ రెండింటికి అనురూపత్వం లేకపోవటాన్ని అధికం అని అంటారు. లేదా అంటే ఆశ్రయము ఆశ్రయి ఒకదానికొకటి సరిపోలేనివిగా ఉంటాయి అని అంటారు. ఒకదానికొకటి సరిపోవు అనమాట, డిఫరెంట్గా ఉంటాయని. ఇక్కడ ఒక్కసారి మనం 374 పేజీలో ఉండే వరదాక్షణ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం, ఎక్కువ కాకపోయినా కొద్దిగా. ఇక్కడ ఏమంటున్నారు, ఇది విరోధ గర్భాలంకారాల యొక్క ప్రకరణం కనుక అధికాలంకారం కార్యకారణ భావాన్ని ఆశ్రయించింది కాకపోయినా ఇక్కడ ప్రస్తావించబడినది. అంటే ఇది విరోధ గర్భాలంక ప్రకరణం అంటే ఇప్పుడు దాకా మనం 4th యూనిట్ 5th యూనిట్ మొదలైన దగ్గర నుంచి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నవి. ఆక్షేప, విరోధ, విభావన, విశేషోక్తి, అతిశయోక్తి, అసంగతి, ఇవన్నీ కొన్ని అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి, చదువుకున్నాం. కానీ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అవుతుందండి. ఇదేంటంటే కార్యకారణ భావాన్ని ఆశ్రయించింది కాకపోయినా ఇక్కడ ప్రస్తావించబడింది. ఆశ్రయము ఆశ్రయి ఒకదానికొకటి సరిపోలేనివిగా ఉండటం అధికారంకారం యొక్క లక్షణం. ఈ రెండింటికి ఏంటంటే ఆశ్రయము ఆశ్రయం రెండు సరిపోవటం, అందుచేత ఇది విరోధ గర్భాలంకారం అయింది. ఆశ్రయము ఆశ్రయి ఒకదానికొకటి సరిపోలకుండా ఉండటం అంటే ఆశ్రయం విపులంగా విశాలంగా ఉన్నప్పటికీ ఆశ్రితం పరిమితంగా ఉండటం, లేదా ఆశ్రితం విశాలంగా ఉన్నప్పటికీ ఆశ్రయం పరిమితంగా ఉండటం. ఈ రెండు భేదాలకు క్రమంగా ఉదాహరణలు ఇలా ఉన్నాయి. ఈ రెండిటికి మనకి ఎగ్జాంపుల్లో చూస్తే మనకు బాగా అర్థమవుతాయండి. ఇవి జనరల్గా 2 రకాలు ఉన్నాయి. ఆశ్రయం విపులంగా ఉన్నప్పటికీ ఆశ్రితం పరిమితంగా ఉండటం, ఆశ్రితం విశాలంగా ఉన్నప్పటికీ ఆశ్రయం పరిమితంగా ఉన్నది 2 విభాగాల కింద అనుకోవచ్చు. వీటికి ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతుంది బేసిక్గా. మొదటి ఉదాహరణ చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 374లో 176 శ్లోకంలో ఉన్నది. ద్యౌరత్ర క్వచిదాశ్రిత పవిత్రతం పాతాళమత్ర క్వచిత్ క్వాస్యత్రైవ ధరాధరాధర జలాధారావధివర్తతే స్ఫీతస్ఫీతమహో నభః కియదిదం యస్యేస్థమేవ వంవిధై ధూరే పూరణస్తు శూన్యమితి యత్ నామాపి నాస్తంగతం. ఈ శ్లోకంలో ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అతి విశాలమైన ఆకాశం ఒక మూల స్వర్గం. ఆకాశం సువిశాలమైంది. ఇక్కడ ఆకాశానికి మనం హద్దులు లేవు అని చెప్పుకుంటాం కదా. ఆకాశమేమో అత్యంత విశాలంగా ఉన్నది, విపులంగా ఉన్నది అనమాట. అందులో ఒక మూల స్వర్గం ఉన్నది, ఇంకొక మూల మరో దిక్కున పాతాళం ఉన్నది, ఇంకొక వంక అటు సముద్రాలు ఇటు పర్వతాలు ఎల్లలుగా గల భూమి ఉన్నది. ఆ ఆకాశం ఎంత విశాలమైనదంటే ఈ 3 లోకాలు కలిసి కూడా ఆ ఆకాశాన్ని నింపలేకపోయాయి. మనం భూమే చాలా పెద్దది అనుకుంటాం, లేదా ఆకాశం ఎంత పెద్దదో చెప్పాలంటే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. రెండిటికి సమానత్వం లేవు అని చెప్పటానికి ఆకాశమేమో చాలా విశాలమైంది. ఆకాశంలో ఒక మూల స్వర్గం ఉన్నది, ఇంకో దిక్కున పాతాళం ఉన్నది, అక్కడెక్కడో కొంత సముద్రాలు పర్వతాలు భూమి ఎల్లలుగా గల భూమి ఉన్నది. ఎంత విశాలం అంటే ఈ 3 లోకాలు కలిపి కూడా, అంటే ఆకాశము భూమి పాతాళం ఈ 3 లోకాలు కలిపినా కూడా ఆ ఆకాశాన్ని నింపలేకపోయినాయి. ఇంకా ఉంది, చాలా విశాలంగా చాలా విపులంగా ఆకాశం అనేది ఉన్నది. ఈ ఆకాశం నిండకపోవటం అటుంచి దానికి ఉన్న శూన్యం అనే పేరు కూడా పోలేదు. ఇన్నింటిని కలిగి ఉండి అది శూన్యంగా ఉందంటే దాని వైశాల్యం ఇంత అని చెప్పరానిది అని ఈ శ్లోకం ద్వారా మనకి తాత్పర్యంలో తెలుసుకుంటుంది. అంటే ఆకాశమేమో చాలా విపులంగా ఉంది, కానీ దాన్ని ఆశ్రయించిన స్వర్గం, ఇక్కడ ఆశ్రయం ఏంటి ఆశ్రితాలు అంటే ఏంటో చూసుకుంటే ఆశ్రయం ఆకాశం అవుతుంది, ఆశ్రితాలు వచ్చేసి స్వర్గము పాతాళము భూమి ఇవన్నీ కలిపినా కూడా ఆకాశం ఇంకా చాలా విశాలంగా విపులంగా ఉంది. ఇన్ని కలిసినా కూడా దాన్ని
ఆశ్రయాన్ని నింపలేకపోతున్నాయి ఆశ్రితాలు. అందువల్ల ఈ రెండిటికి పొంతన లేదు. ఒకటి కొద్ది పరిమాణంలో ఉన్నది, కొన్ని ఆకాశమేమో చాలా విశాలంగా ఉన్నది అనే దానికి ఉదాహరణ కింద దీన్ని తీసుకోవచ్చు. దాన్ని ఆశ్రయించిన స్వర్గం మొదలైనవి పరిమితాలు కనుక ఆశ్రయాలకు పరిణామంలో అనానురూప్యం అనే విరోధం కలిగింది. ఆశ్రయం విపులంగా విశాలంగాను, ఆశ్రితాలు స్వర్గాదులు పరిమితంగాను ఉన్నాయి కనుక ఇది అధిక అలంకారం యొక్క మొదటి భేదం. ఇప్పుడు సూత్రంలోనే మొదటి భేదం ఆశ్రయాశ్రయను అనే దానికి ఇది ఉదాహరణ. రెండు ఉన్నాయి కదా సూత్రం. ఇప్పుడు ఒకసారి చూస్తే ఆశ్రయాశ్రయనోహో అనానురూప్యం అధికం అన్నారు. ఆశ్రయాశ్రయానికి ఇది మొదటిది ఉదాహరణ కింద చెప్పచ్చు. రెండవ ఉదాహరణ కింద అయితే రెండు భేదాలు ఇచ్చారు. రెండో దానికి ఇది కూడా కంటిన్యూటీగానే ఉందండి బుక్లో, పేజ్ నెంబర్ 375, శ్లోకం నెంబర్ 177లో ఉంది. దోర్ధండాంచిత చంద్రశేఖర ధనుర్ధండ అవభంగోద్యత టంకారధ్వని ఆర్య బాలచరిత ప్రస్తావన డిండిమః ద్రాక్పర్యస్త కపాల సంపుట మిలత్ బ్రహ్మాండ భాండోదర భ్రామ్యతి పిండిత చండిమ కథమహో నాద్యాపి విశ్రాయతి. ఈ శ్లోకం కొంచెం చదవటానికి కూడా చాలా టంగ్ ట్విస్టర్గా ఉంది, కానీ చాలా మంచి శ్లోకంగా మామూలు అన్నిటి మనం ఉన్న శ్లోకాల్లో చాలా బాగుంది ఇది అని అనుకుంటాం కదా, అలాంటి వాటిలో ఇదొకటిగా మనం చూసుకోవచ్చు. దీనికి ఇక్కడ ఆశ్రయం ఏమిటి? బ్రహ్మాండము. ఆశ్రయ ఎవరు? శ్రీరాముని చేత చేయబడిన శివధనుర్భంగం వలన కలిగిన టంకారధ్వని. ఇది మనం ఒకసారి తాత్పర్యం చూసుకుంటే అర్థమవుతుంది శ్లోకానికి. దోర్ధండాంచిత చంద్రశేఖర ధనుర్ధండ అవభంగోద్యత. ఈ శ్లోకంలో శ్రీరాముడు ఇక్కడ శివధనస్సును తన బలమైన చేతితో పట్టుకొని ఎక్కుపెట్టగా అది విరిగిపోయింది. ఇక్కడ శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టడం గురించి ఇస్తున్నారనమాట. దీంట్లో శ్రీరాముడు ఏం చేస్తున్నాడు? శివధనస్సును తన బలమైన చేతితో పట్టుకొని, అంటే అసలు ఆ ధనుర్భంగం అనే సన్నివేశాన్ని రకరకాల మంది కవులు రకరకాలుగా వర్ణించారు. ఆ వర్ణన ఎవరిది వారు ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చదువుతున్నా కూడా మన ఎదురుగా జరిగిందా సిచ్యువేషన్ అన్నట్టుగా ఉంటుంది. చాలా అద్భుతంగా పులకించిపోతాం అలాంటివి చదువుతున్నప్పుడు. మంచి మంచి శ్లోకాలు. అందులో శ్రీరాముడి శివధనుస్సును ఎక్కువ పెట్టడం, సీతా స్వయంవరం అనేది చాలా అద్భుతంగా మన కవులు వర్ణించారు. అందులో ఇదొకటి. శ్రీరాముడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ శివధనుస్సును తన బలమైన చేతితో పట్టుకొని ఎక్కువ పెట్టగా అది విరిగిపోయింది. విరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏదైనా ఆ విరగటం వల్ల కలిగిన ధ్వని వలన బ్రహ్మాండం అనే భాండం యొక్క పై భాగము కింది భాగము విచ్చిపోయి తలకిందులైనాయి. అంత పెద్ద సౌండ్ వల్ల ఈ బ్రహ్మాండం అని అనుకునేటువంటిది ముక్కలైపోయి పై భాగం పైకి కింది భాగం కిందికి విచ్చిపోయి తలకిందులైపోయినాయట ఆ సౌండ్కి, ఆ ఠంకారధ్వనికి. మళ్ళీ ఆ రెండు భాగాలు కలువగా ఆ తీవ్రమైన ఠంకార ధ్వని వాటి మధ్యనే సుళ్ళు తిరుగుతూ ఇంకా ఇప్పటికీ అనగటం లేదు. అంటే ఇది శ్రీరాముని వీరత్వంతో కూడిన బాల్య వృత్తాంతాలకు ప్రారంభక సూచకమైన ఢక్కానాదంలా ఉన్నది అని ఈ శ్లోకంలో. శ్రీరాముడి వీరత్వాన్ని, శ్రీరాముడి బలం గురించి ప్రపంచానికి, లేకపోతే ఇతను రాములు వారి యొక్క జన్మ దేనికోసం అనేది ఆ స్టార్టింగ్ పాయింట్గా రావణ సంహారానికి ప్రారంభ సూచికగా ఈ శివధనుర్భంగం అనేది దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచే మొదలైంది శ్రీరాముని వీరత్వం. అప్పుడు దాకా చిన్నపిల్లవాడు విశ్వామిత్రుని వెంట వెళ్ళారు అది అన్నట్టుగానే ఉన్నాయి, కానీ ఆ మొదటిసారి ఆ మునుల యొక్క యజ్ఞాన్ని కాపాడటంలో మొదలెట్టిన దగ్గర నుంచి ఈ తల బలమైన చేతితో ఎక్కువ పెట్టగా అది విరిగిపోయినప్పుడు కలిగిన సౌండ్ వలన ఈ బ్రహ్మాండంలో వచ్చిన మార్పులు ఆ రాములు వారి యొక్క వీరత్వాన్ని మనకు అక్కడ తెలియజేస్తుంది అనమాట. ఈ శ్లోకంలో బ్రహ్మాండం ఏంటి? ఆశ్రయం. ఆశ్రయి శ్రీరామం చేత చేయబడిన శివధనుర్భంగం వల్ల కలిగిన టంకారధ్వని. ఇక్కడ ఏం వివరించారంటే అతి దారుణమైన టంకారధ్వని యొక్క విపులత్వం, దానిని ఇముడ్చుకోలేని బ్రహ్మాండం యొక్క పరిమితత్వం. ఆ రాములు వారు శివధనుర్భంగం చేసినప్పుడు వచ్చిన టంకారధ్వని చాలా విశాలంగా బ్రహ్మాండాన్నే బద్దలు కొట్టింది. బ్రహ్మాండం తలకిందులైపోయింది. అంత సౌండ్ని అది ఇముడ్చుకోలేకపోయింది. బ్రహ్మాండం యొక్క పరిమితత్వం, శ్రీరాముడి యొక్క విశాలత్వాన్ని, బ్రహ్మాండం యొక్క పరిమితత్వాన్ని ఇక్కడ వర్ణించింది. ఆశ్రయ యొక్క వైఫల్యం, ఆశ్రయం యొక్క పరిమితత్వం కారణంగా
ఇక్కడ విరోధం ఉత్పన్నమవుతుంది. కనుక ఇది అధిక అలంకారం యొక్క రెండవ భేదం కింద ఈ శ్లోకాన్ని మనం చూసుకోవచ్చు. నేను ఊరికే ఇక్కడ రెండింటికి డిస్కస్ చేద్దామని రెండు డిఫరెన్సెస్ ఊరికే రఫ్లో రాశానండి ఇందాక మార్నింగ్. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఆకాశం యొక్క మహత్యం స్పష్టంగా తెలుస్తూ చమత్కారంగా ఉంది. ఆశ్రయమైన ఆకాశానికి వైఫల్యం ఉన్నప్పటికీ ఆశ్రయాలైన స్వర్గం పరిమితంగా వర్ణించారు. ఆకాశం యొక్క మహత్యం స్పష్టంగా చెప్పారు మొదటి శ్లోకంలో. అదే రెండో శ్లోకంలో బ్రహ్మాండం యొక్క అల్పత్వం. మొదటి శ్లోకంలో అయినా ఆకాశం యొక్క మహత్యం చెప్తే రెండో శ్లోకంలో బ్రహ్మాండం యొక్క అల్పత్వాన్ని చమత్కారంగా రెండు శ్లోకాల్లో చెప్పారు. ఆశ్రయమేమో బ్రహ్మాండం, ఆశ్రయేమో టంకారధ్వని. బ్రహ్మాండం అపరిమితంగా ఉంది, ఎప్పటికీ సద్దు మణగని టంకారధ్వని తట్టుకోలేకపోవటం వల్ల అది అల్పమైనది. టంకారధ్వని మహత్యం యొక్క ప్రతీతి శ్రీరాముని ప్రతీతి కలిగింది. ఒక దాంట్లో ఏమో మహత్యాన్ని, ఇంకో దాంట్లో ఏమో అల్పత్వాన్ని చెప్తూ రెండిటికి కూడా భేదాలు చూపిస్తూ ఈ రెండు శ్లోకాల్లో అధిక అలంకారం యొక్క ఆశ్రయాశ్రయని అనానురూప్యం అధికం అనే రెండు పాయింట్లని ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ప్రదర్శించబడిన వరదార్చన చూస్తే 376 పేజీలో ఇక్కడ ప్రదర్శించిన ఉదాహరణ శ్లోకాల్లో మొదటి దానిలో ఆశ్రయం ఆకాశం, ఆ ఆశ్రయానికి వైఫల్యం ఉన్నప్పటికీ దానిని ఆశ్రయించిన స్వర్గం మొదలైనవి పరిమితంగా వర్ణించారు. వాటి పరిమితత్వం ఆకాశం యొక్క మహత్యాన్ని స్పష్టంగా తెలియజేసి చమత్కృతిని కలగజేసింది. అలాగే రెండో ఉదాహరణలో ఆశ్రయం బ్రహ్మాండం, దాన్ని ఆశ్రయించినది శివధనుస్సు విరగటం వలన కలిగిన టంకారధ్వని. దానికి ఆశ్రయమైన బ్రహ్మాండం అపరిమితమైనప్పటికీ ఎప్పటికీ సద్దుమణిగిన ఆ ధ్వనిని తట్టుకోలేకపోవటం వలన దానికంటే అల్పమైనదైంది. ఈ శ్లోకంలో బ్రహ్మాండం యొక్క అల్పత్వం వలన టంకారధ్వని యొక్క మహత్వం యొక్క ప్రతీతి కలిగి దాని వలన శ్రీరాముని ప్రభావత్వం యొక్క ప్రతీతి కలుగుతున్నాయి కనుక, అంటే బ్రహ్మాండం యొక్క అల్పత్వాన్ని చమత్కృతితో కలగజేస్తుంది. ఇట్లా రెండిట్లో ఒక దాంట్లో మహత్యం, ఇంకో దాంట్లో అల్పత్వాన్ని చమత్కార రూపంలో చెప్పి ఈ అధికమైన అలంకారానికి ఉదాహరణలుగా అర్థమయ్యేటట్టు ఈ రెండు శ్లోకాల్లో తీసుకుంది. అంతే లక్ష్మారెడ్డి గారు, అంతేనా అండి? ఇంకేమన్నా యాడ్ చేయాలా? నేను ఎక్కడైనా మిస్ అయ్యానా? లేదండి, బాగా చెప్పారు. సింపుల్గా చెప్పుకోవాలంటే రెండు విషయాలు ఉన్నాయండి. చెప్పండి సార్. సూత్రంలో కూడా ఉన్నవి అవే. అవును. ఆశ్రయ, ఆశ్రయి. ఆశ్రయం అంటే ఏదైతే ఆశ్రయం ఇస్తుందో అది. ఆశ్రయి అంటే అది ఆశ్రయించేది. మొదటి ఉదాహరణలో ఆకాశం ఆశ్రయం ఇస్తోంది, స్వర్గము పాతాళము భూమి ఆశ్రయి దాన్ని ఆశ్రయిస్తున్నాయి. సో మొదటి ఉదాహరణలో ఆశ్రయము విశాలము, ఆశ్రయి పరిమితము. రెండవ ఉదాహరణలో ఆశ్రయి విశాలము, ఆశ్రయము పరిమితము. ఎలాగ రెండవ ఉదాహరణలో అంటే ఈ ధనుష్ టంకారము, అతని యొక్క శివధనుష్ విరిగినప్పుడు వచ్చే ధ్వని అది బ్రహ్మాండం కంటే పెద్దదిగా ఉంది. ఆశ్రయి పెద్దదిగా ఉంది, ఆశ్రయం చిన్నదిగా ఉంది. ఆశ్రయి విశాలము, ఆశ్రయము విశాలము. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇవి ఈ రెండు పెట్టుకుంటే ఇందులో ఆశ్రయం ఇట్లా ఇది కనుక ముందు పాయింట్ అవుట్ చేసుకుంటే ఆశ్రయం ఏంటి శ్లోకంలో అని చూసుకుంటే మనం ఇంకా తాత్పర్యాన్ని అనుగుణంగా రాసేయగలుగుతాం. అంటే ఆశ్రయం పెద్దదైనా కానీ బదలవడం వల్ల చిన్నదైనా అంటే అక్కడ శ్రీరాముని చేత కదా, శ్రీరాముడు శివధనస్సు భంగం వల్ల అంతే, మీరన్నదే అట్లాగే అవుతుంది. కాశీ గారు, అవునండి, సింపుల్ గా ఒక మ్యాట్రిక్స్ వేసుకోండి, టేబుల్ వేసుకోండి. మీకు మ్యాట్రిక్స్ తెలుసు కదా? అవునండి. ఆశ్రయము రో కింద వేసుకోండి, ఆశ్రయి దాని కింద వేసుకోండి, సెకండ్ రో. కాలం కింద ఏం చేస్తారంటే విశాలము పరిమితం అని రాసుకోండి. సో ఆశ్రయము పెద్దది, ఆశ్రయి చిన్నది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఆశ్రయి పెద్దది, ఆశ్రయం చిన్నది. అది ఏమిటంటే ఆ ధనుష్ టంకారం ఉంది కదా, అది విరిగినటువంటి శబ్దము బ్రహ్మాండం కంటే పెద్దది అనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. అంతే, అంటే ఏంటంటే బ్రహ్మాండం కంటే పెద్దది ఇది అని అర్థం, అంతే, సింపుల్. దాని యొక్క మహత్వం అంత పెద్దగా బ్రహ్మాండం కంటే ఇది పెద్దది
బ్రహ్మాండము పరిమితమైపోయింది, ఈ ధనుష్టంకారమేమో విశాలమైపోయింది. విశాలమైంది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది గిచ్చిపోయింది మనం సింపుల్ చేసుకుందాం లైఫ్ని. అదిను ఇది ఒకటి రావణ సంహారానికి రాముల వారి జన్మ అవతారం ఎత్తిందే ఎందుకనే ప్రారంభ సూచికగా ఆ శివధనుస్సు ఎక్కుపెట్టి దాన్ని విరచటం అనేది ఒకసారి ప్రపంచానికి కూడా ఇక స్టార్ట్ అవుతుంది, రావణ సంహారం మొదలైంది, అతని ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నట్టుగా కూడా ఈ శ్లోకాన్ని ఉదాహరణగా చెప్తారట. ఆ వాణి గారు అన్నారు ఆ రోజు క్లాసులో. అలా కూడా తీసుకోవచ్చు ఈ శ్లోకాన్ని. అలంకారానికి సంబంధించినంత వరకు ఈ చిన్న మ్యాట్రిక్స్ సరిపోతుందండి. అవును. మొదటి ఉదాహరణలో ఆశ్రయం పెద్దది, ఆశ్రయ చిన్నది. రెండవ ఉదాహరణలో ఆశ్రయ పెద్దది, ఆశ్రయం చిన్నది, అంతే. అది మన అలంకారం వరకు అది సరిపోతుంది. అంతే సార్, అవన్నీ ఎక్స్టెన్షన్సే. అంతే సార్. నెక్స్ట్ అలంకారానికి వెళ్తాం సార్. చిన్నది ఇది అన్యోన్యం అనే అలంకారం. ఇది పేజ్ నెంబర్ 376 అండి. అన్యోన్యం అనగా ఇద్దరు మనుషులు కానీ రెండు వస్తువులు కానీ పరస్పరం చే ఉండి ఆ పరస్పరాశ్రయం ఇద్దరికి లేదా రెండు వస్తువులకు వన్నె తెస్తే అది అన్యోన్యం అంటాను. రెండు ప్రస్తుతములు ఒకదానికొకటి అన్యోన్య శోభను కలగజేస్తే అది అన్యోన్య అలంకారం అవుతుంది. ఉదాహరణ, రాత్రితో చంద్రుడు శోభిల్లుచున్నాడు, చంద్రునిచే రాత్రి శోభిల్లుచున్నది. రాత్రికి చంద్రునకు భూషణత్వము భూష్యత్వము, ఇక్కడ భూషణత్వము భూష్యత్వము కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చంద్రుడి వల్ల రాత్రికి, రాత్రి వల్ల చంద్రునికి ఈ భూషణత్వము భూష్యత్వము కలిగింది అన్నాడు. రెండో ఉదాహరణ, చీర వల్ల నీకు అందం వచ్చినది, నీ వల్ల చీరకు అందం తెచ్చినది. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోయి ఒకదాని వల్ల ఇంకొక దానికి వన్నెగన కలిగితే దీన్ని అన్యోన్యం అని అంటారు. ఒకసారి సూత్రంలో చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సూత్రం వచ్చి పరస్పరం క్రియాజననే అన్యోన్యం. ఒకదానికొకటి క్రియ ద్వారా కలగజేస్తే అది అన్యోన్యాలంకారం అవుతుంది. ఇక్కడ మనం ఒకసారి వృత్తి చదువుకుందాం సార్. ఇహపి విరోధ ప్రస్తావ ఏవ నిర్దేశ కారణం పరస్పర జనన్య విరుద్ధత్వాత్ క్రియాద్వారకం యత్ర పరస్పరోత్పాదకత్వం న స్వరూప నిబంధనం స్వస్వరూపస్య తదాత్వక్తి విరోధాత్ తత్ర అన్యోన్యాఖ్యోల అలంకారః. ఇక్కడ అన్యోన్యానికి కొంచెం డౌట్లు ఏమైనా రావచ్చా, ఎలా ఉంటుంది అనేది ఈ వరదార్చన ఒకసారి చదువుదాం. 377లో ఉన్నది. రెండు వస్తువులు ఒకదానికొకటి క్రియను కలగజేస్తే, అంటే ఆ క్రియ ద్వారా ఒకదానికి మరొకటి ఉనికిని కలగజేస్తే అది అన్యోన్యాలంకారం అవుతుంది. పరస్పర జనకత్వం అనేది విరోధ ప్రతీతి కలిగించే విషయం కనుక ఈ అలంకారాన్ని ఈ విరోధామూలాంకార ప్రకరణంలో ప్రస్తావించడం జరిగింది. ఈ పరస్పర జనకత్వం అనేది నిజంగా ఒకదాని మరొకటి పుట్టించడం కాకూడదు. ఎందుకంటే విరోధ మూలకాలైన అలంకారాలన్నింటిలోనూ విరోధం యొక్క ప్రతీతి మాత్రమే కలిగి అది వెంటనే పరిహరింపబడాలి. విరోధాలంకార లక్షణం ఏంటి? మనకి విరోధం యొక్క ప్రతీతి మాత్రం కలగాలి, అది పరిహరించబడితే అది విరోధాలంకారం అని చెప్పుకున్నాం. పైగా ఆ విరోధం కవి యొక్క ప్రతిభ వలన కలిగింది కావటం వలన విరోధ ప్రతీతి కలిగి అది పరిహరింపబడటం వల్ల అలౌకికమైన చమత్కృతి కలుగుతుంది. ఎప్పుడైతే రెండు వస్తువులు స్వరూపతః ఒకదానిని మరొకటి పుట్టించడం అనేది వర్ణింపబడితే అక్కడ విరోధం యొక్క ప్రతీతి కాకుండా విరోధమే కలుగుతుంది. ప్రతీతి కాకుండా ఇక్కడ విరోధమే కలుగుతుంది అని చెప్తున్నారు. అది పరిహరింపబడే అవకాశము ఉండదు. కనుక రెండు వస్తువులు స్వరూపతః కాకుండా క్రియ ద్వారా ఒకదానిని మరొకటి పుట్టిస్తే, అంటే వాటి ఉనికి ప్రకటమయ్యేటట్టు చేస్తే అది అన్యోన్యాలంకారం. దానికి ఉదాహరణ కింద ఒక శ్లోకాన్ని ఇచ్చారు. ఇక్కడ కొంచెం మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ లక్ష్మారెడ్డి గారు? ఏం లేదండి, అంతకుముందు మనము కొన్ని అలంకారాలు చదువుకున్నాము. వాటిలో విరోధ అనే ఒక అలంకారంలో ఏం చెప్పుకున్నామంటే అక్కడి నుంచి చెప్పుకున్న వాటిలో అన్నిట్లో కూడా విరోధం ఆభాస అవుతుంది. విరోధం చెప్పబడుతుంది కానీ అది ఆభాసం అవుతుంది, అంటే అది పరిహరించబడుతుంది. పర్యవసానం విరోధం కాదు. బిగినింగ్ లో విరోధంలా కనిపిస్తుంది కానీ కవి యొక్క వర్ణన ద్వారా అది ఆభాసమైపోయి అది విరోధం కాకుండా పోతుంది. ఇందులో విరోధం నిలబడిపోతుంది, పర్యవసానంగా ఉండిపోతుంది. అది తేడా రెండింటికి, అది డిఫరెన్స్ రెండింటికి. అక్కడ ఆభాస కలుగుతుంది, ఇక్కడ డైరెక్ట్ గా విరోధమే కలుగుతుంది. అది
విరోధం పర్యవసానంగా ఉండిపోతుంది, నిలబడిపోతుంది. ఇక్కడ విరోధమేమో ఆభాసమైపోయి పరిహరించబడుతుంది. అక్కడ ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. విరోధ అలంకారంలో మనము 2 ఉదాహరణలు చెప్పుకున్నాము. ఒకటి సజాతీయ, 2 విజాతీయ అని చెప్పుకున్నాం. సజాతీయలో క్రియకి మధ్యలో, అంటే చల్లదనము వేడిదనము చేసేవి 2 ఒకే వస్తువు ఎప్పుడు చేయలేవు, అది లోక సామాన్యం. ఒకే వస్తువు చల్లబరచలేదు, వేడి చేయలేదు. కానీ నాయకుడి యొక్క విరహం ఆ రెండింటినీ చేస్తోంది. ఈ విరహం అనే పదం వల్ల విరోధం ఆభాసం అయిపోతుంది. విరహం కాబట్టి అలా జరిగింది, కానీ మామూలుగా జరగదు. కాబట్టి విరోధం ఆభాసం అయిపోయింది. రెండవ ఉదాహరణ విజాతీయ, అంటే ఒక ద్రవ్యానికి ఒక క్రియకి. అంటే సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పేసి నీలో మేమంతా కలిసామని నదులు చెప్తూ అంతటి గొప్ప సముద్రాన్ని కూడా అగస్త్యుడు ఒక గుక్కలో తాగేశాడు. అంటే ద్రవ్యానికి క్రియకి అక్కడ విరోధం చేశాడు. ఆ విరోధం ఆభాసం అయిపోయింది. ఎలా ఆభాసం అయిపోయింది? అగస్త్యుడు చాలా గొప్పవాడు కాబట్టి ఆ పని చేయగలిగాడు. విరోధం ఆభాసం అయిపోయింది. ఇక్కడ విరోధాలంకారంలో విరోధం అనేది పర్యవసానంగా ఆభాసం అవుతుంది, పర్యవసానంగా నిలబడిపోదు, వెళ్ళిపోతుంది. అది ఇందులో మాత్రం పర్యవసానంగా నిలబడిపోతుంది, విరోధం నిలబడిపోతుంది. ఇక్కడ అంటే ఆ క్రియ అలా నిలబడిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి కంఠం అని చెప్పాడు కదా, పార్వతీదేవి కంఠాన్ని హారం అలంకరించింది. ఈ హారం వల్ల పార్వతీదేవి కంఠానికి సౌందర్యం వచ్చింది, పార్వతీదేవి కంఠం వల్ల హారానికి ఇది వచ్చింది, అన్యోన్యం, అంటే పరస్పరంగా. ఆ హారం వల్ల కంఠసీమకు సౌందర్యం వచ్చింది, కంఠసీమ వల్ల హారానికి వచ్చింది. అంటే ఒకదానికి సూత్రం ఏంటి? 2 వస్తువులు స్వరూపతః కాకుండా క్రియ ద్వారా కూడా ఒకదానిని మరొకటి పుట్టించు, ఒకదానిని మరొకటి క్రియ ద్వారా కలుగ చేస్తే అన్యోన్యం. అవును, అదే అన్యోన్యం. అదొకటి హైలైటెడ్ గా గుర్తుపెట్టుకోవాలి. స్వరూపతః అనే కాకుండా క్రియ ద్వారా కూడా, ఇక్కడ క్రియాజననే అన్నాడు. పరస్పరం క్రియాజననే అంటే కంఠము క్రియ ద్వారా హారానికి సౌందర్యం ఇచ్చింది, హారము క్రియ ద్వారా కంఠానికి సౌందర్యం ఇచ్చింది. సో సూత్రం ఇట్ సెల్ఫ్ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి పరస్పరము అనే పదము, ఒకదానికి రెండోది క్రియాజననే అనే పదం. పరస్పరము క్రియాజననే. మూడవది ఏంటంటే ఆ విరోధం నిలబడిపోతుంది. అక్కడ విరోధాలంకారంలో అది నిలబడిపోతుంది, అక్కడ ఆభాసం అవుతుంది. ఇప్పుడు శ్లోకం చూద్దామండి. శ్లోకం నెంబర్ 178, పేజ్ నెంబర్ 377. కంఠస్య తస్యాః స్తనబంధురస్య ముక్తా కలాపస్య చ నిస్తలస్య అన్యోన్య శోభా జననాత్ బభూవ సాధారణో భూషణ భావః. ఈ శ్లోకంలో ఒక తాత్పర్యం ఏంటంటే, పార్వతీదేవి గుండ్రని ముత్యాలతో కూర్చబడిన హారాన్ని ధరించింది. పార్వతీదేవి తెల్లటి ముత్యాలను ధరించి ఉన్నది. ఆ హారం వలన దేవి కంఠానికి ఎంతో అందం వచ్చింది. ఎవరైనా అలంకారాలు ఎవరికైనా అందాన్ని కలిగిస్తాయి కదా, అలాగే పార్వతీదేవి కూడా ఆ ముత్యాల హారాన్ని వేసుకోవటం వలన కంఠానికి ఎంతో అందం వచ్చింది. అట్లాగే పార్వతీదేవి కంఠసీమను అలంకరించటం వలన ఆ హారానికి సౌందర్యం అబ్బింది. అంటే ఒక పార్వతీదేవి ముత్యాల హారం పెట్టుకోగానే పార్వతీదేవి కంఠానికి అందం కాదు, ముత్యాల హారానికి కూడా ఆ పార్వతీదేవికి ఎంత శోభ కలిగించిందో దానికి ఆ ముత్యాల హారానికి కూడా అంతే సౌందర్యం అబ్బింది అనమాట. ఆ విధంగా ఆమె కంఠము ఆ ముత్యాల హారము రెండు ఒకదానికొకటి శోభను కలిగించుకోవటం వలన ఆ రెండింటికి భూషణత్వము కలిగింది, భూష్యత్వము కలిగింది. భూషణత్వం ఏమో ఆభరణం వల్ల చూడొచ్చు, భూష్యత్వం అంటే ఆవిడ పెట్టుకున్నది తనకి అందాన్ని సౌందర్యాన్ని కలిగించింది. ఆహారం పెట్టుకోవాలన్న పార్వతీ కంఠం కూడా అందంగా కనిపించింది. రెండింటికి ఒకదానికొకటి శోభాక్రియ. అత్ర శోభాక్రియ ముఖకం పరస్పర జననం, పరస్పరంగా అక్కడ శోభత్వం అనే క్రియ జనించింది అంట. ఈ శ్లోకంలో శోభ అనే క్రియ హారం చేత కంఠంలో కలగజేసింది అనమాట. ఈ శ్లోకంలో శోభ అనే క్రియ హారం అనే కంఠంతో కలగజేయండి, కంఠం చేత హారంలోనూ కలుగజేయబడింది. ఈ శోభ అనే క్రియ ద్వారా కంఠం విషయంలో హారానికి, హారం విషయంలో కంఠానికి జనకత్వం కలిగింది. అందుకని ఇది అన్యోన్య అలంకారానికి ఉదాహరణల కింద ఒక శ్లోకం ఇచ్చారు సింపుల్గా. ఇంకేమైనా యాడ్ చేయాలా సార్? లేదండి, బాగా చెప్పారు.
ఈ పాయింట్లో ఈ శ్లోకంలో శోభ అనే క్రియ హారం అనే కంఠంలో కలుగ చేయబడింది, కంఠం చేత హారంలోనూ కలుగ చేయబడింది. ఈ శోభ అనే క్రియ ద్వారా కంఠం విషయంలో హారానికి, హారం విషయంలో కంఠానికి పరస్పరం జనకత్వం కలిగింది. కాబట్టి ఇది అన్యోన్యాలంకరం. ఒక్క ఉదాహరణతోనే సరిపుచ్చారు, అయినా ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకేమైనా డిస్కస్ చేయాల్సి ఉంటే చేద్దాం సార్. నేను ఇవాళకి ఇంతవరకే తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకొకటి ఉన్నది కానీ విశేషం అది ఎక్కువ టైం పడుతుంది. అన్యోన్యానికి మన సాధారణ ఉదాహరణ కూడా తీసుకోవచ్చండి. ఎలా సార్? అదే భర్త భార్యతో అంటున్నాడు, భార్య అంటుంది చీర చాలా అందంగా ఉంది అన్నట్టు భర్త అంటున్నాడు. అవును సార్, అది ఇందాక దాంట్లో ఇచ్చారు కదా, నీ వల్ల కూడా చీరకు అందం వచ్చింది, చీర నీకు అందం ఇవ్వడమే కాదు, నీ వల్ల కూడా చీరకు అందం వచ్చింది. అంటే చీర వల్ల నీకు అందం వచ్చింది, నీ వల్ల చీరకు అందం వచ్చింది. పరస్పరము క్రియాజననే, అది క్రియాజననే పదం గుర్తుపెట్టుకోవాలి. అవును అవును, క్రియ ద్వారా జరుగుతుంది. అవును, అందం చేయబడింది అక్కడ. నువ్వు చీరకు అందం తీసుకొచ్చావు, క్రియ చేసావు, చీర నీకు అందం తీసుకొచ్చింది, అక్కడ కూడా క్రియ. అట్లాగే ఇది కూడా రాత్రితో చంద్రుడు శోభిల్లుచున్నాడు, చంద్రుడిచే రాత్రి శోభిల్లుచున్నది. రాత్రికి చంద్రునికి భూషణత్వము భూష్యత్వము కలిగిందని చెప్పుకోవాలి. చంద్రుడు లేని రాత్రిని మనం చూడలేము. అమావాస్య రోజు ఏముంది అంత చీకటిగా ఉంది అనుకున్నాం. అదే చందమామ సన్నగా ఉన్నా అందంగా ఉన్నాడు అనిపిస్తుంది, పూర్ణ చంద్రబింబం ఉన్నా చాలా బాగుంది అని చూస్తుంటాం. మీరు కింద సూత్రం రాశారు చూడండి, ఇదే స్క్రీన్ లో. పరస్పరం క్రియాజననే అన్యోన్యం, పరస్పరము క్రియాజననే, ఈ రెండు ఇంపార్టెంట్ పదాలు అంతే, సింపుల్. ఇప్పుడు చూసిన శ్లోకంతో పాటు పార్వతీదేవి ముత్యాలహారంతో పాటు ఈ రెండు కూడా తీసుకోవచ్చు. చంద్రుడు, రాత్రి, చీర, ఒక మహిళ, ఒక చీర. 3 ఉదాహరణలు ఇండైరెక్ట్ గానే మనం తెలిసిపోయింది ఈ సూత్రానికి. బుక్లో ఇచ్చింది ఒకటే అయినా ఇంకా పైన ఇచ్చిన ఉదాహరణలు 2 కూడా మనం శ్లోక రూపంలో కాకపోయినా భావ రూపంలో రాయొచ్చు. అవునండి, బాగుందండి, చక్కగా చెప్పారు. ఓకే సార్, బాగుంది, చాలా క్లియర్గా అర్థమైంది. బాగా చెప్పారండి స్వాతి గారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారండి స్వాతి గారు, చాలా క్లియర్ గా అర్థమైందండి. బాగుందండి, బాగుంది మాదయ్య. సార్ నేను ఇక్కడ ఒక నిమిషం రికార్డింగ్ ఆపి నెక్స్ట్ డిస్కషన్ ఏమైనా చేద్దామా? ఆపండి.